ఎదుర్కొని అన్ని పార్టీలను ఒక తాటి మీద తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు నడిపించి దేశంలోనే తెలంగాణ మోడల్ అనేటట్టు పాలన చేసి తెలంగాణ అభివృద్ధిని మొదటి స్థానంలో నిలిపిన వ్యక్తి కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధిని నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వంలో ఎకనామిక్ సర్వే రూపంలో ఏ విధంగా రిజల్ట్స్ వచ్చినాయి అనేది స్పష్టంగా భారతదేశానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వానికి కనువిప్పు కలిగేటట్టు ఎకనామిక్ సర్వే రిపోర్ట్ రావడం జరిగింది. ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని బాగా చేస్తున్నారు కేసీఆర్ గారు. నిజంగానే ఈరోజు ఎందుకు నోటీసులు ఇచ్చారమ్మా అని ఊర్లలో కింది స్థాయి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఎందుకు కేసీఆర్ సార్ని పోలీసులు పిలుచున్నారు, ఎందుకు నోటీసులు ఇచ్చున్నారు, కేసీఆర్ గారు ఏం తప్పు చేస్తున్నారు అనేది కింద సామాన్య జనం అడుగుతున్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఈ ప్రభుత్వం ఏమిటంటే కేసీఆర్ గారిని కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈరోజు సిట్ విచారణకు పిలిచారనేది వాస్తవంగా అర్థమవుతా ఉంది. నందీనగర్ అడ్రస్ మాత్రమే మాకు తెలుసు, కేసీఆర్ గారు ఏడుంటారో మాకు తెలియదు, ఎర్రవల్లి ఫామ్ హౌస్ మాకు తెలియదు అని ఏదైతే చెప్తున్నారో ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి డిపార్ట్మెంట్ ఏదైతే హోమ్ డిపార్ట్మెంట్ ఉందో ఎట్లా పనిచేస్తుంది అనేది అర్థమవుతా ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారి అడ్రస్ తెలియదంటే ఈ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకొని పనిచేస్తుందా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఈరోజు కేసీఆర్ గారిని ఏ రకంగా అవమానించాలనే శతవిధాల ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. గతంలో కాళేశ్వరం కమిషన్లో పిలిచారు విచారణకి, గంటలు కూర్చోబెట్టి విచారణ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ గారి అడ్రస్ తెలియదని ఇంట్లో ఎవరు లేరని గోడ కతికిచ్చిపోయి వాళ్ళు ఇచ్చిన నోటీస్ని గోడ కతికిచ్చి ఒక రకమైన అవమానం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని అవమానాలైనా భరించిన సానశీలి కేసీఆర్ గారు చట్టాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి ఈరోజు సిట్ విచారణకు హాజరై తన బాధ్యతంతా నిర్వహిస్తున్న సందర్భం అని తెలంగాణ సమాజం గుర్తించింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎందుకు ఇస్తున్నారు అసలు నోటీసులు, ఎందుకు కేసీఆర్ గారు వేధిస్తుందని తెలంగాణ సమాజం అంతా ప్రశ్నించుకుంటుంది. రాష్ట్రంలో రైతులకి అసలు కరెంటే రాదన్న సందర్భంలో 24 గంటల కరెంటు కష్టపడి తీసుకొచ్చినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి విచారిస్తూ ఉన్నారా, లేదంటే రైతుకి పెట్టుబడి ఏంటో తెలియని సందర్భంలో దేశంలోనే కాదు ప్రపంచంలోనే రైతుకు పెట్టుబడి నేరుగా ఎకరాకి 10,000 రూపాయలు ఆయన అకౌంట్లో వేసి దాదాపుగా 1,00,000 కోట్ల వరకు రుణమాఫీ కానీ రైతుల బంధు కానీ కలిపి నేరుగా రైతుల అకౌంట్లలో వేసినందుకు కేసీఆర్ గారిని విచారిస్తూ ఉన్నారా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టినందుకు కేసీఆర్ గారిని విచారిస్తూ ఉన్నారా, లేదంటే మిషన్ కాకతీయల చెరువులన్నీ బాగు చేసినందుకు కేసీఆర్ గారిని విచారిస్తూ ఉన్నారా, ఇలా చెప్తుపోతే చాలా కార్యక్రమాలు చేసుకొచ్చారు కేసీఆర్ గారు. మరి వాటి గురించి ఈరోజు కేసీఆర్ గారిని విచారిస్తున్నారని సమాజం అంతా ప్రశ్నిస్తూ ఉంది. సంక్షేమానికి స్వర్ణ యుగంలో ఉంది కేసీఆర్ గారి పాలన. ఆ రోజు కళ్యాణ లక్ష్మి ఇచ్చే ఆడబిడ్డలకి మేనమామలుగా 1,00,000 రూపాయలు అందించున్నారు. కేసీఆర్ గారు కిట్ ఇచ్చి ఆ బిడ్డలకు భరోసా కల్పించున్నారు. ఈరోజు ఒక్కొక్క కార్యక్రమం తీసుకుంటే మిషన్ భగీరథ బిందె పట్టుకొని ఆడబిడ్డ బయటికి రావద్దు అవమానం అని చెప్పి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చున్నారు. ఇట్లా ఆడబిడ్డలకు ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమం చేసుకుంటూ వచ్చున్నారు. యువతకు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఓవర్సీస్ స్కాలర్షిప్ కానీ, యూనివర్సిటీల ఏర్పాటు కానీ, అట్లే గురుకులాల ఏర్పాటు, ఇట్లా ఏ రంగం తీసుకున్నా స్వర్ణయుగంలాగా నడిచింది కేసీఆర్ గారి పాలన. కానీ 2 ఏళ్ల నుండి 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అంత అధోగతి పాలు చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఏ రంగాన్ని తీసుకున్నా స్కామ్, ల్యాండ్ స్కామ్ అని, శాండ్ స్కామ్ అని, అదేవిధంగా మొన్నే చూసిన బొగ్గు స్కామ్ అని, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్న సందర్భంలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రభుత్వం వైఫల్యం చెందిన సందర్భంలో వాటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి ఈ విచారణల పేరిట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను మాత్రమే వేధిస్తున్న విషయాన్ని ఈరోజు తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమైంది, ఏదన్నా ఒక స్కామ్ బయటపడితే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇమీడియట్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను ఏ విధంగా వేధిస్తున్నారని స్పష్టంగా అర్థమైపోయింది. మొన్న ఈ మధ్య మీరందరూ గమనించున్నారు, హరీష్ రావు గారు సింగరేణి కాలనీస్కి సంబంధించిన బొగ్గు స్కామ్ సంబంధించి మాట్లాడగానే సాయంత్రం సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది ఫోన్ ట్యాపింగ్. అదేనా నెక్స్ట్ డే కేటీఆర్ గారు మాట్లాడగానే ఇమీడియట్గా మళ్ళీ సిట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. మొన్న హరీష్ రావు గారు
గోదావరికి సంబంధించిన జలాలు పక్క రాష్ట్రాలకు తరలించిపోతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది అని గట్టిగా మాట్లాడేసరికి ఇమీడియట్గా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్రంలో సంబంధించిన ఏదైనా ఇష్యూ తీసుకొచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి, డైవర్ట్ పాలిటిక్స్ ఏ విధంగా చేస్తున్నానికి స్పష్టంగా అర్థమవుతున్న విషయాన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే గమనిస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎంత వేధించినా కూడా తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ గారు వెన్నంటుంటుంది. తెలంగాణలో ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా కూడా అసలు ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు కానీ కేసీఆర్ గారిని తొనకరని మాత్రం మరొకసారి గుర్తు చేసుకుంటూ ఒకటి మాత్రం రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ కింద సంబంధం లేకపోయినా కేసీఆర్ గారిని పిలిచారు కదా, మరి ఈరోజు ఈ రాష్ట్రంలో టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా లేదా? జరిగితే రేవంత్ రెడ్డి గారు చేయిస్తున్నారా, లేకపోతే హోమ్ డిపార్ట్మెంట్లోనే వింగ్ చేస్తుందా, లేదంటే టెలిఫోన్ ట్యాపింగ్ అనేది రాష్ట్రంలో తీసేశారా? ఇది ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఎవరిని అడిగినా చెప్తారు టెలిఫోన్ ట్యాపింగ్ అనేది హోమ్ డిపార్ట్మెంట్లో ఒక వింగ్ పనిచేస్తుంది. అసలు ముఖ్యమంత్రి కానీ ఎవరికైనా సంబంధం ఉండదు అనేది అందరూ జగమెరిగిన సత్యం. కానీ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ గారిని పిలిచి అవమానపరచాలని ఒకే ఒక ప్రయత్నంలో ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నది ప్రజలు గమనించున్నారు. రేపు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో మాత్రమే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విషయాన్ని తెరమీకి తీసుకొచ్చారు. ఇంకొక అంశం కూడా ప్రజలు గమనించాలి. దాదాపు 10 రోజులైతుంది రేవంత్ రెడ్డి గారు విదేశాలలో పోయి కూర్చున్నారు. దావోస్ వెళ్ళి పెట్టుబడులు తెస్తామన్నారు, ₹1 పెట్టుబడి రాలేదు. మరి దాన్ని డైవర్ట్ చేయడానికి కూడా ఈ నాటకం ఆడుతుందనే స్పష్టంగా అర్థమవుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలి. ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కేసీఆర్ గారు తెలంగాణ కోసం, తెలంగాణ సమాజం కోసం మాత్రమే పనిచేసిండు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా సమాజం అంతా కేసీఆర్తో ఉంటుందని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ జాతిపిత, జనహృదయ నేత అయినటువంటి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ గౌరవాన్ని మరి కించపరిచినట్టే. తెలంగాణ సాధకుడిగా మరి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తూ ఎన్నో కార్యక్రమాలను అన్ని వర్గాలకు, అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి దేశంలోనే కొత్త రాష్ట్రమైనటువంటి తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన కేసీఆర్ గారు. మన తెలంగాణ ఈరోజు మనం ఇక్కడ రాజకీయంగా లబ్ధి పొందడానికి బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఎకనామిక్ సర్వే 2026 ఏం చెప్పిందో అందరూ చూస్తూ ఉన్నారు. రైతు బంధు కానీ ఏ రాష్ట్రంలో లేదు, రైతు బీమా, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, మరి ఇటువంటి ఎన్నో మిషన్ భగీరథ, డిస్కవరీ ఛానల్ చూపించింది అతిపెద్ద మరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్ట్ తక్కువ సమయంలో కట్టినటువంటి ఘనత కేసీఆర్ గారిదని. ఈరోజు సర్వేలో కూడా ఏం చెప్తా ఉంది, దాదాపు 9 సంవత్సరాల్లో మరి 90 లక్షల